ఆఫ్ రోడింగ్ ఉంది కొంచెం, అదే కావాలి మనకి. ఈ బండిని చేసింది ఆఫ్ రోడింగ్ కోసం. కనిపిస్తుంది అదే. ఇప్పుడు ఆ బైక్ అంతా ట్రెక్కింగ్ చేయాలి. చూద్దాం. ఈ నుంచి బైక్స్ ఆడబెట్టినాం, పైకి పోతున్నాం. చింటూ బ్రో ఉన్నాడు ఇక్కడ. హాయ్ చింటూ బ్రో, కమ్ హియర్. ఇవన్నీ కాల్ స్టెప్స్. ఇప్పుడు నేనేమన్నాను బ్రో, దా ఎందుకు లేవాలి, మమ్మీ వచ్చి కొట్టినా కొడుతుంది. కాలభైరవ ఉన్నాయి కదా, కాలభైరవ అని ఎందుకు అని అంటారంటే చూడండి, టూ చూసిన డాగ్సే. కాలభైరవకి ఇష్టమైన, మనకి ఇష్టమైన పైన ఇంకా ఫుల్ ఉంటాయేమో చూద్దాం. ఇదంతా ఎక్కాలి, ఇట్లా ఉండాలి వీడియోస్ తీయడానికి. ప్లేసెస్ చూడండి, ప్లేసెస్ కనిపిస్తుందో లేదకుండా. వినిపిస్తుందో లేదా కానీ 2 పికాక్స్ మాట్లాడుకుంటున్నాయి. వేరే ఉంది ప్లేస్. కాలు ఉచ్చుకొట్టనే. జై బజరంగ్ బలి. మా బాస్ కూడా ఈనాడు. పైన సౌండ్ వినొచ్చు. దేవుడు ఉన్నదానికి నిదర్శరూపం ఇదే. ఆక్సిడ్ ఎట్లా అరుస్తున్నాయి. ఈవెన్ పూజ అవుతుంది దేవుడికి, అందుకే డాగ్స్ అని అరుస్తున్నాయి. కాలభైరవుడికి ఇష్టమైన చిన్నకప్ప. ట్రైన్ టు ఇంకా పైకి వెళ్ళాలి. మన దృశ్యం అనుకోవాలి ఈ విజువల్ చూస్తున్నందుకు.
ఆరతి తర్వాత హనుమాన్ టెంపుల్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇందాక కొంతమంది సబ్స్క్రైబర్స్ పరిచయం అయ్యారు నా ఫ్రెండ్ వల్ల. అసలు ఏంది ఇది, నాకు ఏం అర్థం కావట్లే. ఇన్ని కొండలు, ఇన్ని రాళ్ళ మధ్య టెంపుల్లో మొత్తానికి దర్శనం అయిపోయింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటి అని అంటే, మేము 1000 పిల్లర్ టెంపుల్ పోయినాం కదా. సో అటు పోయినాక ఏమైంది, నార్మల్గా బయట నుంచి వీడియో తీసినాం. వాళ్ళు ఇరుక్కుంటూ వచ్చారు, ఇద్దరు వచ్చి వీడియో తీయాలంటే పర్మిషన్ ఉండాలి అన్నారు. నాకు తెలియదు విషయం పర్మిషన్. అది కూడా ఏంది, ఆర్కియాలజీ నుంచి లెటర్ పెట్టి వాళ్ళు ఓకే అంటే సెంట్రల్ నుంచి అప్పుడు వీడియో తీసుకోవాలంట. ఇది మా జీవితం ఇంత దూరం వచ్చి ఏమైంది రాయదు అనుకొని డిసప్పాయింట్ అయిపోతున్నా. అప్పుడులోనే లోకల్లో ఫ్రెండ్ ఉంటాడు, ఆడేం చేసిండు, అరే కాలభైరవ టెంపుల్ ఉంటుందిరా, ఎల్లురా వస్తుంటుంది అని అన్నాడు. ఏం చేసినా సరేలే చూద్దాంలే అని చెప్పేసి వస్తే మేము వచ్చే టైంకి హారతి అవుతుంది. బాబా అది మాత్రం నెక్స్ట్ లెవెల్. జీవితంలో నాకు ఎక్కడంత మంచిగా అనిపించలే, అంత డివోషనల్గా. పక్కన డాగ్స్ అయితే ఎట్లా అరుస్తున్నాయి తెలుసా, కాలభైరవుడి శంఖానికి. ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనైతే వీడియో తీసిన కొంచెం, బట్ లోపల అయితే తీయలేదు. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ కానీ దేవుళ్ళని డైరెక్ట్ వీడియోలో పెట్టడం కరెక్ట్ కాదు. అది అందుకోసమనే జస్ట్ బయట నుంచి తీసిన. హారతి సౌండ్ కానీ అవి తీసిన, లోపల దేవుడిని అవి తీయలేదు. అక్కడ డిసప్పాయింట్మెంట్, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అయింది కాలభైరవుడి దర్శనంతో. అది కూడా ట్రెక్కింగ్ పైకి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాం. వర్షం పడుతుంది, ఇంకా 5.4 కిలోమీటర్స్ ఉంది. తీరుదే రేపు అసలైన వ్లాగ్ రేపు ఉంటుంది, పాండవుల గుట్ట. ఎట్టి పరిస్థితుల్లో అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే బాయ్.